సరే వేణు గారు, మీరు ఆల్రెడీ మొబైల్ రిపేర్ నేర్చుకున్నారు. అవును సార్. ఇప్పుడు ల్యాప్టాప్ ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ మీకు నాలెడ్జ్ ఉండాలి. అవును సార్. బేసిక్ ఎలక్ట్రానిక్స్. సరే, ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకున్నారు అంటే ఆల్రెడీ మీకు బేసిక్ వచ్చు, ల్యాప్టాప్ డైరెక్ట్గా కూడా రిపేర్ చేసుకోవచ్చు. ఒక కోర్సు విధంగా మళ్ళీ నేర్చుకుందామని కూడా వచ్చి ఉంటారు. మీరు అక్కడ నేర్చుకున్న బేసిక్ ఎలక్ట్రానిక్స్కి ఇక్కడికి ఏమన్నా అక్కడ నాలెడ్జ్ ఇక్కడ సరిపోతుంది సార్. ఇక్కడ చాలా డీప్గా అవసరం. మనకు నేను చూశాను సరౌండ్ మన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూట్లలో ఇక్కడ చెప్పినంత బాగా వేరెక్కడ చెప్పలేదు. రెండోది మా జిల్లాలో చెప్పే ఇన్స్టిట్యూట్లో కూడా ఒక వ్యక్తి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ఎంత అవసరం ఆ టూల్స్ కానీ స్కిల్స్ కానీ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. అది ఈ ఆర్సీపీ యొక్క ప్రత్యేకత. అండ్ ఈ క్రెడిట్ మన శ్రీనివాస్ గారికి అని చెప్పచ్చు. ఎందుకంటే నేను బిగినింగ్లో వచ్చినప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇప్పుడు అంతకు రెండింతలు నేను ఇప్పుడు వెళ్ళగాను నేను చేయగలననే కాన్ఫిడెన్స్ని పెంచింది. అది ఈ ఆర్సీపీ క్లాస్కున్న ప్రత్యేకత. రెండోది మనకున్న నాలెడ్జ్ని సరిపోతుంది అనుకుని వచ్చాను, కానీ అది ఇక్కడికి వచ్చాక అర్థమైపోయిందంటే అది గురుముఖంగా నేర్చుకోవాల్సిందే. సో మీరు చెప్పినట్టు యూట్యూబ్లో కానీ మిగతా సబ్జెక్ట్ స్టఫ్ ఉన్నా కూడా అది ఇక్కడ వచ్చి నేర్చుకున్నప్పుడు ఉన్నంత బెనిఫిట్ అది మనకు వేరే జరగదు. రెండోది ఏంటంటే నాకున్న నాలెడ్జ్ అది జనరల్గా సరిపోతుంది తప్ప డీప్ ఒక సబ్జెక్ట్ని నేను ఇంకొకరికి చెప్పే లెవెల్కు ఎదగాలంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాల్సిందే. అది ఇక్కడ నాకు బెనిఫిట్ అయింది. ఎందుకంటే తక్కువ ఫీజులో అర్థమయ్యేలాగా చెప్పడం. రెండోది ఈ భాష రాని వాళ్ళు తక్కువ చదువుకున్న వాళ్ళకి అది ఎక్కువ బెనిఫిట్ చేస్తుంది. అది ఇక్కడ నాకు అది లాభమైంది. నేను 0 లెవెల్ బాగా చదువుకున్నారుగా. 10th పాస్. ఏ ఊరు మీది? పాతది నిజామాబాద్ కామారెడ్డి. సరే, ఇక్కడ ఒకరు భీమవరం నుంచి వచ్చారు, ఒకరు విజయవాడ నుంచి వచ్చారు, ఒకరు తెనాలి, ఇప్పుడు మీరు తెలంగాణ నిజామాబాద్ కామారెడ్డి. ఇలా డిఫరెంట్ పార్ట్స్. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా ఈ కెరీర్ అనేది ఏ ఏరియా అయినా దాంతో సంబంధం లేకుండా, ఏ జిల్లాతో సంబంధం లేకుండా షిప్ లెవెల్ నీడ్ అనేది ప్రతి దగ్గర ఉంది. అది మా దగ్గర ప్రతి ఊర్లో కూడా మీ కార్డ్ లెవెల్ ఇంజనీర్ సేల్స్ షాప్లో సర్వీస్ చేసేస్తుంటారు. ఒక ర్యామ్ అప్గ్రేడ్ చేయడం పెద్ద విషయం కాదు. బ్యాటరీ మార్చుతారు, స్క్రీన్ మారుస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్డు రిపేర్ వస్తే అది చేయాలంటే మళ్ళీ ఏ విజయవాడకో లేదా హైదరాబాద్కో అక్కడి నుంచి పంపించే పరిస్థితులు లేకుండా ప్రతి ఏరియాలో కూడా బీసీ సెగ్మెంట్ టౌన్స్లో కూడా మనకి చిప్ లెవెల్ ఇంజనీర్స్ నీడ్ ఉంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. అది మెయిన్గా. ఇంకోటి తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి మనకి మొబైల్కిలో నేర్చుకున్నా కూడా ఆ ఎలక్ట్రానిక్స్లో కూడా మనకి ల్యాప్టాప్లోకి వచ్చేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ సబ్జెక్టు ఎక్కువగా వైడ్ ఏరియా రేంజ్ ఆఫ్ ది ఏరియా ఎక్కువ కవర్ చేస్తాం. దీనికి ఒక కారణం ఏంటంటే మీరు ల్యాప్టాప్ నేర్చుకుంటే రేపు ల్యాప్టాప్ మాయమైపోతే భూమి మీద నుంచి మీరు ఒక తింటం మానేరు కదా, అంటే ఎలక్ట్రానిక్స్ మాయమైపోదు కదా, లేదు, దాని రూపం మార్చుకుంటుంది అప్పుడు. సో దానికి తగినట్టుగా మనల్ని మౌల్డ్ చేసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సింది ఏంటంటే ఒక ల్యాప్టాప్ రిపేర్ కాదు, ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్ రిపేరు. దాన్ని ఎలా చేయాలో నేర్చుకొని దాన్ని మీకు ల్యాప్టాప్ డెస్క్టాప్ మీదకి దాన్ని మీరు కవర్ చేసుకోండి, అన్వయించుకోండి, నేను చేసుకోండి. అది ఎప్పుడూ కూడా బెనిఫిషియల్. మీరు ఇదే నాలెడ్జ్ ఉపయోగించి ఒక పవర్ సప్లై రిపేర్ చేయొచ్చు. నేను పవర్ సప్లై ఎలా రిపేర్ చేయాలో నేను చెప్పలా, కానీ ఈ ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఒక పవర్ సప్లై లేదా ఒక ప్రింటర్ మదర్ బోర్డు, ఒక మానిటర్, ఒక టీవీ రిపేర్ చేసుకోవడానికి కూడా మీకు సరిపోతుంది. ఎందుకంటే మనం యాజ్ ఎ హోల్ ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎలా పనిచేస్తాయి అనేది మనం చెప్పుకున్నాం. ఓన్లీ టెస్టింగ్ ఏదో కాకుండా దాని వర్కింగ్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్, సర్క్యూట్ సింబల్స్, ఫిజికల్ షేప్, ఇలా ఒక 5 ఆస్పెక్ట్స్ ప్రతి కాంపోనెంట్ గురించి మాట్లాడుకున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ సర్క్యూట్ బోర్డు ఏ రూపంలో ఉన్నా అది ఎలక్ట్రానిక్స్ అయితే మనం రిపేర్ చేయగలసిన నాలెడ్జ్ మనకు వస్తుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి మీ ఫీడ్బ్యాక్.